హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు వీడియోలో 1 డజన్ మటన్ కాల్ సూప్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వన్ డజన్ కాల్ వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇందులో మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మిరియాలను అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. గుప్పెడంతా పుదీనా, గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుందాం. ముందుగా ఈ కాళ్ళలోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. 2 లీటర్ల వరకు వాటర్ అనేది వేసుకుంటున్నానండి. కాళ్ళు బాగా మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టి 10 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిందంటే కాళ్ళల్లో ఉండే సూప్ అంతా నీళ్ళలోకి దిగి సూప్ అనేది మంచిగా తయారవుతుందండి. ఈ సూప్ కాళ్ళు నొప్పులు ఉన్నా కానీ, మనిషి బాడీ వీక్ ఉన్నా కానీ వారానికి 2 సార్లు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెంచుకోవచ్చండి. విజిల్ అయితే బాగా చల్లారిపోయింది. కుక్కర్ మూత తీసి చూద్దాం. కాళ్ళు అనేది బాగా ఉడికింది. సూప్ అనేది కూడా మంచిగా తయారైంది. వేడిగా ఉన్నప్పుడే గ్లాసులోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే సూప్ అనేది తయారవుతుందండి. ఈ సూపు వేడిగా ఉన్నప్పుడే తాగామంటే జలుబు, దగ్గు ఉన్నా కూడా ఉపశమనం అనేది ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.